పనివాళ్లు కావాలంటే ఓ 100 మంది నేను పెట్టేదాన్ని. అన్ని పనులు వాళ్లే చూసుకునేవారు. ఇంతోటి వర్ష వచ్చి మన ఇంట్లో పని చేయక్కర్లేదు. పని మనిషిగా వస్తానని చెప్పింది వర్ష కాదు గ్రాని. పని మనిషిగా రా అని వర్షకి చెప్పింది నేనే. ఆ కండిషన్ పెట్టి ఇంటికి తీసుకొచ్చాను. ఇక్కడ పని మనిషిని చేశాను. అదే సమంత, ఎందుకు చేశావని అడుగుతున్నాను. చూడు గ్రాని, ఒక మనిషిని దూరంగా పెడితేనో ఆ మనిషిని దూరంగా నెట్టేస్తేనో వాళ్ళు విడిపోతారని నువ్వు ఆలోచిస్తావు. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది. గ్లోబ్ మొత్తం అరిచేతుల్లో ఉన్న సెల్ ఫోన్లో ఉంటుంది. టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యాక ఓల్డ్ ఐడియాలు వేయడం ఎంతవరకు పనిచేస్తాయి చెప్పు? అంటే ఇప్పుడు నువ్వేదో గొప్పగా ఆలోచించానో అనుకుంటున్నావా? వర్షాన్ని ఇంటికి పని మనిషిగా తీసుకొచ్చినా వదిన దాన్ని ఈ ఇంటి మనిషిగానే చూస్తుంది. తను మన నెత్తినెక్క ఆడుతుంది. తర్వాత నీ జీవితానికి ఎసరు పెడుతుంది. అది నువ్వెందుకు ఆలోచించడం లేదు? చూడు సమంత, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అదెప్పుడూ తప్పు కాదు. అది నువ్వు ముందు తెలుసుకో. కోపం తెచ్చుకోకు గ్రాని. నా ఆలోచన నీకు పూర్తిగా అర్థం కాలేదు. వర్ష మనకు దూరంగా ఉన్నంత వరకు, తను అజ్ఞాతంలో గడుపుతున్నంత వరకు వంశీ నాకు దూరం అవుతూనే ఉంటాడు. వర్షకి నేను చెప్పి వంశీని పంపించని చెప్పినా వంశీ వచ్చి ఏం చేస్తున్నాడు? అందరి ముందు నా పరువు తీసి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వర్షకే దగ్గరవుతున్నాడు. అందుకే బయటుంటే వీళ్ళిద్దరు ఆడుతున్న నాటకాన్ని మనం కనిపెట్టలేకపోతున్నాం. వర్ష మంచిగా నటిస్తూ వంశీని నాకు దూరం చేస్తుంది. అందుకే వర్షాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. వర్ష ఎక్కడుంటే వంశీ అక్కడే ఉంటాడు. ఈ ఫంక్షన్కి వంశీ కూడా వస్తాడు. నేను ముందుంటాను కాబట్టి వర్ష ఎలాంటి నాటకాలు ఆడదు. ఈ ఇంట్లో వర్ష స్థానమేంటో వంశీ తెలుసుకుంటాడు. వంశీ జీవితంలో నా స్థానమేంటో వర్ష తెలుసుకుంటుంది. నా వంశీని ఆ వర్షయే అప్పగిస్తుంది. అది చేయడానికే వర్షాని ఇంటికి తీసుకొచ్చాను. అంతేకాని ఆ అభిమానంతో కాదు. అమ్మ సమంత, నేను చాలా తక్కువ అంచనా వేశాను. నువ్వేమీ తెలియనట్టు అమాయకంగా నా మాట వింటుంటే నేను నా చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడించొచ్చు అనుకున్నాను. కానీ నువ్వింత కన్నింగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు. చూడు సమంత, నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది అనుకోకు. నువ్వు వర్షాన్ని ఇంట్లో పని మనిషిని చేశావంటే వంశీ ఒప్పుకుంటాడనుకుంటున్నావా? మరింత గొడవ పెడతాడు. గ్రాని, అది ఆలోచించకుండా ఉండడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. వర్ష ఇక్కడుందని వంశీ ఇక్కడికొస్తాడు. తానేమైనా గొడవ పెడితే వర్ష వంశీని అడ్డుకుంటుంది. అప్పుడు అందరి ముందు వంశీని తిడుతుంది. నా ముందే వర్ష అలా అవమానిస్తే వర్ష మీద వంశీ మనసు విరిగిపోతుంది. అప్పుడు వంశీ నా సొంతమవుతాడు. మీ ఇద్దరు ఒక్కటైతే నేనేమవ్వాలి? వంశీ నీ జీవితంలోకి వచ్చాడంటే ఈ ఇంట్లో నా స్థానం పోతుంది. తెలివైన వాళ్ళు, మంచివాళ్ళు మీతో ఉండకూడదు. నేను ఉండనివ్వను. నువ్వంత ప్లాన్ వేస్తే నా ప్లాన్లో నేనుంటానే. ఏమైంది? ఎంత పిచ్చి పని చేసావు వర్ష? సమంతని వంశీని కలపడానికి నువ్వు ఈ ఇంటికి ఒక పని మనిషిగా వచ్చావా? అది కూడా బుద్ధి లేకుండా. కండిషన్ పెడితే అసలు నువ్వెలా ఒప్పుకున్నావే? ఇంతవరకు నువ్వు చేసిన త్యాగం చాలు. నాకు నువ్వు, సమంత, మీ ఇద్దరు ఈ ఇంటి మనవరాళ్లే. మీ ఇద్దరు నా ఇంట్లో మహారాణుల్లో ఉండాలి. అంతేకాని సమంత గొప్పగా ఉంటూ నువ్వు ఒక పని మనిషిగా ఉంటే నన్ను ఎలా తట్టుకోమంటావే? ఇంకా నువ్వు ఏ త్యాగం చెయ్యొద్దు. నిజమేంటో నేను అందరికీ చెప్పేస్తాను. వద్దు నానమ్మా, వద్దు. చెప్పాను కదా అక్క జీవితం నిలబెడతానని. తన జీవితం నిలబెట్టాకే నిజం చెబుదామని మళ్ళీ పదే పదే
అదే మాట ఎందుకు అడుగుతున్నావు నానమ్మ? ఏం మాట్లాడుతున్నావు వర్ష? అసలు నీ భవిష్యత్ ఏమవుతుందో నీకు అర్థం అవుతుందా? మా రెండు కళ్ళల్లోని ఒక కంట్లో చిచ్చు పెట్టి ఇంకో కంటికి ఆనందాన్ని ఎలా ఇవ్వమంటావు? నానమ్మ, అక్క వంశీకి దగ్గరైతేనే ఆనందంగా ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరినీ ఒక్కటి చెయ్యాలనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చా వర్ష? వంశీ ప్రేమించింది నిన్నే. వంశీ తప్పిస్తున్నది నీకోసం. నీకోసం ఆలోచించే వంశీని నువ్వెలా దూరం చేసుకుంటావు? సమంతకు ఎలా దగ్గర చేయగలుగుతావు? వంశీ ఎప్పుడో చెప్పాడు కదా, భార్య అంటే స్థానం మనసులో ఉండాలి అని. అప్పుడే జీవితాంతం కలిసి నడవగలుగుతుంది. మరి వంశీ మనసంతా నువ్వు ఉన్నప్పుడు నిన్ను కాదని వంశీ సమంతకి ఎలా దగ్గర చేస్తావు? ముందుగా ప్రేమించుకున్నది మీ ఇద్దరు. ఈ విషయంలో మీ తాతయ్య కూడా మీకే సపోర్ట్ చేశారు కాబట్టి నిజాన్ని చెప్పి మీ ఇద్దరిని ఒక్కటి చేస్తాను. నానమ్మ, అదే జరిగితే అక్క తట్టుకోగలదా? ఇప్పటికే తను నన్ను శత్రువులా చూస్తుంది. చివరికి తన చెల్లెలే తనని ఇంత మోసం చేసింది అని తెలిస్తే అక్క ఏమైపోతుంది? ఏమీ అయిపోదు. సమంత కోపంలో ఉంటుంది, కొన్నాళ్ళు బాధపడుతుంది, తర్వాత తను అర్థం చేసుకుంటుంది. తను బాధపడుతుందని ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకుంటానంటే నేను చూస్తూ ఊరుకోనే. ఇప్పుడే నిజం చెప్పేస్తాను. నానమ్మ, వద్దు నానమ్మ, ప్లీజ్ నానమ్మ. వద్దు, నేను చెప్పేస్తాను. నన్ను వదులు. ప్లీజ్ నానమ్మ. నేను చెప్పేస్తాను. చూడు నానమ్మ, ఎన్నేళ్ళు నా వాళ్ళెవరో తెలియకుండానే పెరిగాను. కానీ ఇప్పుడు నువ్వు, తాతయ్య, అక్క ఇలా నా వాళ్ళందరూ ఉన్నారు. అక్క నాకు ఈ కండిషన్ పెట్టినప్పుడు నేను ఆనందంగా ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? నువ్వు వచ్చి ఫంక్షన్ కి రమ్మని పిలిచావు. ఎలా రావాలో అర్థం కాక రాలేను అని చెప్పాను. కానీ అక్కే వెతుక్కుంటూ వచ్చి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. మీ ఇద్దరి షష్ఠి పూర్తిని చూసే గొప్ప వరాన్ని నాకు ప్రసాదించింది నానమ్మ. నా కళ్ళ ముందు నా చేతుల మీదుగా ఈ ఫంక్షన్ జరుగుతుందంటే నాకెంత ఆనందంగా ఉంటుంది చెప్పు. అలాగే ఈ ఫంక్షన్ కి వంశీ కూడా వస్తాడు. ఈ ఫంక్షన్ పూర్తయ్యేలోగా వంశీని, అక్కని ఒక్కటి చేస్తాను. తర్వాత అందరికీ నిజం చెప్పేద్దాం. ఆ తర్వాత అంత ఆనందమే ఉంటుంది నానమ్మ, అంత ఆనందమే ఉంటుంది. అంతవరకు దయచేసి నువ్వు మాత్రం నిజాన్ని బయట పెట్టద్దు నానమ్మ. ఏం చేసైనా సరే వంశీని ఈ ఫంక్షన్కి రాకుండా ఆపాలి. అప్పుడే నేననుకున్నది జరుగుతుంది. వంశీని మాత్రం ఇక్కడికి రానివ్వకుండా చెయ్యాలి.